అందరికీ నమస్కారం. గత పక్షం రోజులుగా అమరావతి రైతుల సమస్యల పరిష్కారం విషయంలో వాళ్ళ సమస్యలు వినటానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు 2-3 సమావేశాలు ఏర్పాటు చేశారు రైతులతో. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. చంద్రబాబు గారు బ్రెయిన్ చైల్డ్ అమరావతి రాజధాని కాబట్టి, జగన్మోహన్ రెడ్డి దాన్ని నాశనం చేశాడు కాబట్టి, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇది జట్ వేగంతో ఇక్కడ పనులు జరుగుతాయి, దూసుకుపోతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 16 నెలల కాలం 17 నెలల కాలంలో ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఆ వేగం కనపట్టలేదు. రైతుల్లో కొంత అసంతృప్తి, కొన్ని సమస్యల పరిష్కారం కాలేదు. దీన్ని అటెండ్ చేయడంలో ప్రభుత్వం వైపు నుంచి కానీ సిఆర్డీఏ వైపు నుంచి కానీ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే, ఈ సందర్భంలోనే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇష్యూని టేకప్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఆయన రైతులతో మాట్లాడారు, 2-3 సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో అసలు రైతులకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అనేది కేంద్ర మంత్రి దృష్టికి వచ్చినట్టుంది. దాని గురించి మనతో మాట్లాడతారు ఈరోజు పెమ్మసాని గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం సురేష్ గారు. మీరు ప్రధానంగా ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ ఏంటండి? ఇందులో 2 ఉన్నాయి సురేష్ గారు. ఒకటి, ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది 98% ఆఫ్ ద పీపుల్కి ప్రాబ్లమే లేవు. అంటే 3,400 ఎకరాల 900 ఎంత ఉంటే కేవలం 700 ఎకరాల్లోనే ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ 2 రకాలు. ఒకటి 10 మందికి అనిపించే సమస్య, ఒకటి కామన్ ప్రాబ్లమ్స్. రెండోది వ్యక్తిగత సమస్యలు. సో ఫస్ట్ ఇమీడియట్గా మేము టేకప్ చేస్తున్నది ఏంటంటే, ఈ 10 మందికి ఉండేటువంటి సమస్యలు కనుక అందులో 90% క్లియర్ చేస్తే చాలా వరకు వెళ్ళిపోతాయి. వ్యక్తిగతంగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ ఇంకోటి అనేదాని కొన్ని ఉన్నాయి. అవి సిస్టమేటిక్గా లేకపోతే అలా చేయటం వల్లే యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి వాటిని సపరేట్గా హ్యాండిల్ చేయాలి. ఈ కామన్గా ఉండేవి వచ్చేటప్పటికి మనం అనుకునేవే జరీబ్ భూములు, గ్రామ కంటాలు, వీధి పోర్ట్లు, అసైన్డ్ ల్యాండ్స్, లంకా ల్యాండ్స్, అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ గవర్నమెంట్ చేస్తుంది అనుకొని ఆల్రెడీ అలాట్ చేశారు. కొంతమంది రైతులు అది ల్యాండ్ పూలింగ్లోకి ఇవ్వలేదు, ల్యాండ్ ఎక్విజిషన్గా ల్యాండ్ పూలింగ్లోకి ఇవ్వలేదు. అది అక్కడ వేరే వాళ్ళకి అక్కడ ప్లాట్లు అలాట్ చేశారు. సో ఈ 5-6 ఇష్యూసే మెజారిటీ. ఈ 5-6ని సాల్వ్ చేస్తే మాకు ఎక్కువ వెళ్ళిపోతాయి. ఇవి కాకుండా చిన్న ఏంటంటే, గ్రామాల్లో రోడ్లు వైడనింగ్ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి టీడీఆర్ బాండ్స్, స్ట్రక్చరల్ కాంపెన్సేషను, తర్వాత కొంతమందికి హెల్త్ కార్డ్స్ అని, పెన్షన్స్ అని, ఇవన్నీ రైతు కూలీలకి ఇవన్నీ చేశారు. అవి కొన్ని ఉన్నాయి. ఇవి చేస్తే 90% వెళ్ళిపోతాయి. అంటే గ్రామ కంటాలు అంటే స్పెసిఫిక్గా ఏంటండి అది సమస్య? ఇప్పుడు గ్రామ కంటాల్లో వీళ్ళు ఏం చేశారంటే, ఒక డిఫైన్డ్ బౌండరీ, ఇంతకుముందు హిస్టారికల్గా గ్రామ కంఠం ఎక్కడ ఉందో దాని వరకు డివైడ్ చేసి ఇచ్చేశారు. అంతవరకు సిఆర్డీఏ తీసుకోదు, మిగిలిన మొత్తం పూలింగ్కి ఇవ్వాలి. కొంతమంది ఏం చేశారంటే, వీటిల్లో మాకు అక్కడ బ్యార్నే ఉందనో లేకపోతే ఇంకేదన్నా ఉందని చెప్పి కొంతమంది వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేనేజ్ చేశారు. కింది స్థాయి అధికారులని మేనేజ్ చేసి ఊరికి దూరంగా ఉన్నదాన్ని కూడా గ్రామ కంఠంలో కలిపి పూలింగ్కి ఇవ్వలేదు. పూలింగ్ ఇవ్వకుండా వాళ్ళు పెట్టుకున్నారు. దీంతో ఏమవుతుంది, వాళ్ళకేం ఎక్కువ స్థలం మిగిలిపోతుంది, చుట్టుపక్కల డెవలప్ అవుతుంది, వీళ్ళకి వాల్యూ పెరుగుతుంది. అది చూసి మిగిలిన వాళ్ళు వాళ్ళకలా ఇచ్చారు కదా, మాకెందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. అయితే అగైన్ ఇందులో ఏంటంటే 35 ఒక విలేజ్ లో 100 మీటర్లు ఇచ్చారు, మాకు 50 మీటర్లు ఇచ్చారు, సో మాకు కూడా 100 ఇవ్వాలి అనేది కొన్ని. అందులో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. దీనికి 10 సెంట్లు వరకు ఒక డిస్టెన్స్, 10 నుంచి 25 సెంట్లు, 25 నుంచి 75, ఇట్లా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు. పాయింట్ ఏంటంటే, ఈ రూల్స్ ఫ్రేమ్ చేసిన వాటిలో డీవియేట్ ఎవరైతే అయ్యారో, ఎక్కువ మంది ఉండరు, 10-20 ఎకరాలే ఉంటుంది ఇది మొత్తం మీద. కాకపోతే ఆ 10-20 ఎకరాలని సాల్వ్ చేయాలంటే, అవి సాల్వ్ చేయకపోతే మిగిలిన ఇప్పుడు వీళ్ళందరూ మాకు ఇవ్వమని అడిగేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాలంటే మళ్ళీ పూలింగ్లోకి ఇచ్చిన మళ్ళీ ఆ ల్యాండ్ అంతా ఇవ్వాలి. అది ఏ విధంగా, ఇప్పుడు కొత్త అంతా మన పూలింగ్ ఇచ్చిందంతా మనం ఆల్రెడీ ప్లాట్లు వేసి ఒక సిస్టమేటిక్గా చేశారు, కొత్త ల్యాండ్ ఇవ్వమంటారు. అది ఒకటి కష్టం, దానికి ఎండ్ లేదు.
కాబట్టి అందులోకి వెళ్తే ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. కాబట్టి ఎవరికైతే తప్పు జరిగిందో వాళ్ళ తీసేసి మిగిలిన వాళ్ళన్నీ కరెక్ట్గా రూల్స్ ప్రకారం ఇచ్చారా లేదా చెక్ చేసేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ ఇప్పుడు అవుతుంది. తప్పు జరిగిన దగ్గర కూడా కరెక్షన్ చేస్తాం. 100% చేస్తాం. ఇదే ఒకటికి నేను 4 సార్లు చెప్తా ఉన్నాను అందరికీ. తప్పు జరిగితే మాత్రం అయితే ఇందులో ప్రతిదీ ఇదే కాదు, జరీబు, ఇంకోటి ఏంటి జరీబు, డ్రై వెట్లాండ్, అది కూడా ఇంతే. వాళ్ళు ఏంటంటే కొన్ని కాలం మాది వెట్లాండ్, మేము ఇవన్నీ చేసుకున్నాం అని చెప్పారు. వీళ్ళు ఏమంటారు, కాదు అది వెట్లాండ్ కాదని కొంతమంది, వాళ్ళకి మీరు వెట్లాండ్ అని ఇచ్చారు, వాళ్ళకు 200 గజాలు అంత ఎక్కువ వస్తుంది, ఎక్స్ట్రా వస్తుంది, మాకు కూడా ఇవ్వమంటారు. ఎక్కడంటే అగైన్ ఇక్కడ కూడా ఏంటంటే కొంతమంది కింది స్థాయి అధికారులు తప్పు చేయటం వల్ల మిగిలిన వాళ్ళంతా మాకు కావాలనే దాంట్లోకి వచ్చారు. సో దీనికి ఈ రెండిటికి కేవలం ఒకటే మార్గం ఏంటంటే 100% ట్రాన్స్పరెంట్గా చేసి ఎవరైతే అనర్హులో వాళ్ళ తీసేస్తే ప్రాబ్లం పోతుంది. ఎవరైనా అర్హులు కనుక నిజంగా మిస్ అయితే ఇవ్వటం. ఇవి చేయాలంటే ఏం చేసామంటే మేము ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్న నిజాయితీ పరులైన అధికారులని ఐడెంటిఫై చేసి చుట్టుపక్కల ఉండే తహసీల్దారులని అందరినీ తీసుకొని ఈ మొత్తం దాదాపు 1000 ఎకరాలు సర్వే చేయాలి మొత్తం. వాళ్ళు 3 నెలలు పడుతుంది అన్నారు సర్వే చేయాలంటే. కాదు నేనేం చెప్పానంటే ఉన్నధికారులు కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఇది ప్రయారిటైజ్ చేసుకొని ఆ వర్కులు వేరే కొంచెం ఆపి 2-3 వారాలు అందరినీ ఇక్కడ డంప్ చేస్తే ఒక 1 monthలో చేయగలుగుతారని ఆ కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఇక్కడ సిఆర్డీ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నేను మీటింగ్ పెట్టాం. వాళ్ళు ఈ రోజు నుంచి యాక్షన్లో దిగుతారు. దిగిన తర్వాత ప్రతి రైతు వాళ్ళ స్థలం, రైతు వాదన ఏంటి, అధికారి వెరిఫికేషన్ వాదన ఏంటి, థర్డ్ పార్టీ క్రాస్ చెకింగ్ వాదన ఏంటి, ఆ గ్రామాల్లో 3 కాలమ్స్లో పెట్టి టోటల్ ప్రాపర్టీస్ ఇవేవైతే ఉన్నాయో మొత్తం డిస్ప్లే చేసేస్తాం పబ్లిక్గా. ఇందులో ఎవ్వరు క్వశ్చన్ చేయడానికి లేకుండా కంప్లీట్ ఎండింగ్ పలికేసి దీని తర్వాత ఒక్కసారి ఇవన్నీ చూసి వెరిఫై చేసిన తర్వాత తీసుకోవటమో ఇవ్వటమో జరిగిన తర్వాత దీని గురించి తర్వాత ఎవ్వరు మళ్ళీ వాళ్ళు రిక్వజిషన్కి వచ్చినా కూడా సిఆర్డీ అధికారులు వినరిక. ఓకే, ఏదైనా సరే వాళ్ళు ఇప్పుడే చెప్పుకోవాలి, వాళ్ళు ఏదన్నా సరే. ఇది అల్టిమేట్. ఇందులో అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే 1కి 10 సార్లు గట్టిగా చెప్పాం, క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నాం, నిజాయితీ పరులైన వాళ్ళని పెడుతున్నాం ఎక్కువ మందిని, ఇందులో తప్పు జరగదు. కాబట్టి అందరికీ నేను రైతులకు కూడా చూసే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది, మీది ఏదన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి. అదేవిధంగా ఎవరైతే మీరు ఇంతకుముందు మేనేజ్ చేశారో దయచేసి వదిలేసేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు నిజం తెలుస్తుంది, అనవసరంగా రచ్చవటం తప్పించి ఏమీ ఉండదు. ఇది ఇంతమంది రైతులతో కూడుకున్న దాంట్లో కొంతమంది చేసేటువంటి తప్పుల వల్ల ఈ మహాయజ్ఞం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. అది డిస్టర్బ్ అవడానికి మాకు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఇష్టం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కావాల్సినటువంటి ఒక కళ. ఓకే, ఇప్పుడు ఈ తప్పు చేసిన అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటారండి? ఇప్పుడు ఒకటి, ఎందుకంటే మొత్తం దీన్ని కాంప్లెక్స్ చేస్తారు కదా. ఒకటి సురేష్ గారు, ఇది 2014-19 మధ్య జరిగినటువంటి కొంతమంది రిటైర్ అయిపోయారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఎవరు ఇప్పుడు మేమేం చేయాలి, ఇమీడియట్గా మాకు ఈ వర్కులు స్టార్ట్ అవడం అనేది ఇంపార్టెంట్. ఉన్న అధికారులు పనిచేసేవాళ్ళు తక్కువ. ఇవన్నీ పెట్టుకున్నాం అనుకోండి, సరే అది ఏదైనా మరీ 1 or 2 ఇండివిజువల్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి ఏదైనా చేస్తే ఆ ఎవిడెన్స్లు కూడా చాలా కష్టం. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఏమీ ఉండదు, కోర్టులో నిలబడవు. ఏంటంటే క్యాష్ ఏదో ఇస్తారు, డబ్బులు ఇచ్చిన అట్లాంటివి. ఇవన్నీ పట్టుకోవడం కూడా తలనొప్పేవారం. పాయింట్ ఏంటంటే దానికన్నా కూడా హౌ టు సాల్వ్ ఫస్ట్ ప్రయారిటీ, అది అవర్ గోల్. ఈ 16-17 monthsలో మీరు కూడా ఇంతకుముందు అటెండ్ అవ్వలేదు ఈ ప్రాబ్లమ్స్ నేను. ఎందుకనంటే మీ దృష్టికి రాలేదా, లేకపోతే రైతులు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? అంటే ఒకటి, దీనికి సపరేట్గా నారాయణ గారు మినిస్టర్ గారు, దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది, కాన్స్టిట్యూషనల్ బాడీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వేసింది. ఎట్లా పడితే అట్లా మనం పోయి జస్ట్ ఆ ప్రాంతంలో ఎంపీ కదా అని చెప్పి మనం పోయి రివ్యూలు చేసి అది ఒకళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఎంటర్ అయినట్టు ఆ ఉద్దేశంతో ఒకటి. రెండోది, నిజంగా రైతులు కూడా నా దగ్గరికి రాలేదు. నా దగ్గరికి ఈ మధ్య ఒక 2-3 నెలల నుంచి వస్తూ ఉన్నారు, ఇట్లా మాకు ఇష్యూస్ సార్ట్ అవ్వ. వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ 6 నెలలు 1 year సాల్వ్ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పెద్దగా ఎవరి దగ్గరికి వెళ్ళినట్లేరు, లేదా ట్రై చేస్తున్నారు. కానీ నా దగ్గరికి నిజంగా అంత ఇష్యూస్ కూడా రాలా. ఎప్పుడైతే ఈ 2 నెలల నుంచి ఎక్కువ అయినాయో నేను కూడా 3-4 లెటర్లు రాసి ఇవన్నీ నా దగ్గరికి వస్తాయి, మీరు ఒకసారి చూడండి అని మా యూనివర్సిటీని పంపించాను. బట్ అయితే ఇక రోజుకి ఇంటెన్సివ్ అవుతున్నప్పుడు అప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళి కూర్చొని అందరం కూర్చొని సాల్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి. బాబు గారు ఏదో 3 సభ్య కమిటీ అని, మీరు
ఎమ్మెల్యే నారాయణ గారు అన్నీ చూసుకుంటారని చెప్పి మొన్న మధ్య ఒక మీటింగ్లో చెప్పారు. అంటే ఇది ఒకటి కూడా గుర్తు, ఇక్కడ పాపం వాస్తవంగా నారాయణ గారు వాళ్ళు చాలా వర్క్ చేశారు దీని మీద. ఇక్కడ ఏమైందంటే ఆ, ఇవి ఏ అయితే కొంతమంది చేసిన తప్పులు ఉన్నాయో వాటిని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోవటం వల్ల కన్ఫ్యూజన్ ఏర్పడింది. వీటిని ఎలా సాల్వ్ చేయాలి, ఆ పాత గ్రామ కంఠాలు ఎవరైతే తప్పులు చేసి తీసుకున్నారో వాళ్ళని వెనక్కి తీసుకోవడం అంటే అది చాలా ధైర్యంతో కూడినటువంటి పని, అంత ఈజీ కాదు. మళ్ళీ వాళ్ళు ఒక విధంగా మీడియాకు ఒక డిఫరెంట్ యాంగిల్లో వెళ్ళొచ్చు, మాకేదో అన్యాయం జరిగిందని. ఇదంతా చేయాలన్నప్పుడు దాన్ని ఎలా చేయాలనే దాంట్లో కొంచెం లేట్ అవటం, అక్కడ కొద్ది దీనివల్ల ఇది అయింది. అందుకని మనం ఇది ఇట్లా చేయాల్సి వచ్చింది. కాబట్టి ఒకళ్ళకి ఇద్దరు ఉంటే లోకల్ ఎమ్మెల్యే ఉంటే ఏముంది, శ్రావణ్ కుమార్ గారు వాళ్ళకి కూడా తెలుస్తాయి ఎవరు చేసింది. ఆయన లోకల్ ఎంపీ, నేను ఉన్నాను అనుకోండి, ఆ భారం నారాయణ గారి మీద పడకుండా మేము తీసుకుంటాం ఆ భారం. ఆ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మనం కూడా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అన్నారు. అందుకనే మేము ఈరోజు తీసుకున్నాం. అంటే యాక్చువల్లీ నారాయణ గారు అంత కమ్యూనికేటివ్గా లేరు రైతులతో అనేది. రెండోది ఏంటంటే సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు వ్యవహార శైలి కూడా బాగలేదు, రైతుల్ని చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయండి. ఒకటి ఇప్పుడు నారాయణ గారిది ఇప్పుడు ఆయనకి యాక్చువల్గా అయితే ఇంత పెద్ద సిటీని నిర్మించాలంటే నా పర్సనల్ అభిప్రాయం దీనికి సపరేట్ ఒక మినిస్టర్ ఉండాలి. చాలా లార్జ్ స్కేల్ ఆఫ్ వర్క్ ఇది. ఎక్కడా ప్రపంచంలో ఈ విధంగా సిటీ నిర్మించింది అది బాబు గారు ఫాస్ట్గా అవ్వాలని. ఇక్కడ రైతుల ఆస్పిరేషన్స్ కూడా ఫాస్ట్. ఇక్కడ అన్ని ప్రాంతాల్లో అంత ఆస్పిరేషన్స్ కూడా ఉండవు. చేయాలన్నప్పుడు దానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఇవన్నీ చూసుకోవాలి. నారాయణ గారు మున్సిపల్ మంత్రి, ఆయన నెల్లూరు నియోజకవర్గం ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అదే మీరు మోదీ గారు చూశాను, చాలా మంది రాజ్యసభ మెంబర్లకు మినిస్టర్ ఇస్తారు ఆయన. ఎందుకు అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పనులు ఇవన్నీ ఉండవు, కార్యకర్తలతో ఎక్కువ ఉండదు. మినిస్ట్రీ మీద అంటే ప్రయారిటీ. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళంతా, రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు, వీళ్ళందరూ ఒక్కొక్కసారి ఇట్లాంటి ప్రయారిటీ ఉన్నప్పుడు అవి కూడా చేయాలేమోనని అనిపిస్తూ ఉంది నాకు. ఆయనకు వర్క్ లోడ్ ఎక్కువ అవటం. రెండోది ఇప్పుడు మీరు కన్నబాబు గారి ఇష్యూ ఉంది. కన్నబాబు గారి ఇష్యూ వచ్చేటప్పటికి నేను చూడలేదు. బట్ అంటే వాళ్ళకి బ్యూరోక్రసీలో రూల్ బుక్ ప్రకారం పోవడం అనేది వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే వాస్తు ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో దట్ ఈస్ వేర్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ బ్యూరోక్రసీని. ఇంకొకటి ఇంకో మిస్టేక్ ఏం జరిగిందంటే రైతులు అధికారులు వాళ్ళ బాధ వీళ్ళ ప్రాబ్లం ఒక్కసారి కూర్చోబెట్టి చెప్పలేనప్పుడు మిస్కన్సెప్షన్లు వస్తాయి. ఇప్పుడు మేమేం చేసాము, ఇప్పుడు నేను 4 మీటింగులు కూర్చున్నాం. ప్రతి మీటింగ్లోనూ అధికారులను కూర్చోబెట్టాం, రైతుల్ని. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మీ సొల్యూషన్ ఏంటి, అది చేయాలంటే మీ ప్రాబ్లం ఏంటి, వీళ్ళ టెక్నికల్ లిమిటేషన్స్, లీగల్ లిమిటేషన్స్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకే అర్థమైంది వీళ్ళ బాధ ఏంటి. సో ఆ ఇప్పుడు నుంచి మీరు అదే కన్నబాబు గారు రేపటి నుంచి ఎవరు అనరు మెంబర్ కన్నబాబు గారిని. ఎందుకు అనరు అంటే ఒకళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్, అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ డూ ఇట్. అంటే జనరల్గా ఏంటంటే భూములు ఇవ్వడం అంటే కంప్లీట్గా వాళ్ళ సర్వస్వం ఇచ్చినట్టే. రైతుకు భూమి అంతా ఇస్తున్నాడు కదా. సో దానికి అంటే ఒక రకమైన హ్యూమనిటీ ఉండాలి అధికారులు కూడా. అంతా సర్వం మనకి ఇచ్చేసాడు రాజధాని కోసం, అధికారి జీతం కోసం పనిచేస్తాడండి. కానీ ఆయన మొత్తం ఇచ్చేసాడు కదా, ఎందుకోసం ఇచ్చాడు అనే ఆలోచన ఉండాలి కదా. అది లేకపోవడం మూలంగా చాలామంది రైతులు మీడియా ముందుకు కూడా వచ్చారుగా, మీడియా ముందు మాట్లాడారు. మమ్మల్ని చీమలను చూసినట్టు పురుగులను చూసినట్టు చూస్తున్నారు సిఆర్డిఏ కార్యాలయానికి వెళ్తే అని చెప్పి. ఇక ముందు ఆ పరిస్థితి రాదు అన్న గ్యారంటీ ఇస్తారా? సురేష్ గారు 95 ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను 98% వాళ్ళందరికీ ప్లాట్లన్నీ ఇచ్చారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడా ప్రాబ్లం లేదు. మనం ప్రాబ్లం అలా మాట్లాడుతుంది 2%. ప్రాబ్లమ్స్ ఓన్లీ అధికారుల్లో లేవు, వాళ్ళ దగ్గర కూడా కొంతమందిలో ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేను నిన్నే మాట్లాడాను, వీళ్ళు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. కమర్షియల్ ప్లాట్కి వాస్తు లేదని సిఆర్డిఏ నామ్స్ ఫిక్స్ చేసింది. రెసిడెన్షియల్ అంటే మీరు ఉంటారు కాబట్టి వాస్తు ఓకే. ప్లస్ ఇన్ని ప్లాట్లు ఇంతమందికి చేసినప్పుడు ప్రతిదీ వాస్తు చేయాలంటే చాలా కష్టం, కావదు. కమర్షియల్కి వాస్తు లేదన్నారు. నిన్న వాళ్ళు గొడవ చేసింది ఏంటి, కొంతమంది మాకు కమర్షియల్లో కూడా వాస్తు కావాలంటున్నారు. ఇందులో ఇద్దరు, ఒక మెజారిటీ గ్రూపు 2 sides వాస్తుంటే చాలు, 4 sidesకి అవసరం లేదని అన్నారు. ఒక ఆయన ఏమన్నారు, పెద్ద ఆయన, నాకు 4 sides వాస్తు కావాలన్నారు. సో కన్నబాబు గారు ఏ విధంగా చేస్తారు?
నేననేది జనరలైజ్ చేసి మాట్లాడద్దు ఎవరైనా, కన్నబాబు గారిని కానీ ఇంకోళ్ళు కానీ. ఆయన ఏం చేయాలి, ఏం చెప్పలేక అవాయిడ్ చేస్తారు ఒక్కోసారి. అదే పనిగా మీరు ఆయనే వచ్చి 4 సార్లు నాకు వాస్తు కావాలన్నాడు, నేనైనా అదే ఏం చేస్తాం, ఎన్నిసార్లు అని చెప్తాం మనం. ఆయన నా మీద కూడా నా వాదనకు దిగారు అంతమందిలో. ఇవి ఉంటాయి ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా జనరిక్గా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేస్తే 99% ఇవన్నీ ఉండవని నేను అనుకుంటున్నా. అగైన్ 99% రైతులు చాలా మంచి వాళ్ళు, ఎక్కడా ప్రాబ్లం లేదు. ఆ 1% తోటి కొన్ని ఇష్యూస్ వస్తాయి. అలా అని మా అధికారులు 100% పర్ఫెక్ట్గా ఉన్నారని నేను చెప్పట్లేదు. ఇక్కడ 1-2% కమ్యూనికేషన్ గ్యాప్స్, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, పాలసీ ఇంప్లిమెంట్ చేసే ఇంటిగ్రిటీ తోటి డీవియేషన్స్ లేకుండా, పర్సనల్ ప్రిఫరెన్సెస్ లేకుండా ఇక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ 2% వల్ల ఇది చిలికి గాలివాన్లా తయారైంది. తర్వాత ఇప్పుడు ఈ కొంతమంది ల్యాండ్ పూలింగ్లో ఇవ్వలేదు కదండి, మొత్తం ఎంత ఉంటుందండి సుమారుగా? 2004 అప్రాక్సిమేట్గా 2400 ఎకరాలు ఉంది. ఆ ల్యాండ్ అక్విజిషన్ నోటీసులు కూడా ఇవ్వలేదు ఇంతవరకు అనేది కూడా ఉందండి. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ అంటే లాస్ట్ టైము కేసులు 45 కేసులు వేశారు. ఇది కోర్టులో నడుస్తూ ఉంది. అందుకని ఇప్పుడు అది బాగా స్లో అవుతుందని చెప్పి నిన్న నారాయణ గారు కోర్టు వాళ్ళందరినీ దగ్గరికి వెళ్ళి కూర్చొని 17-18 కేసులో రిజాల్వ్ చేశారు. మిగిలిన 25 రేపు 3వ తారీఖున హియరింగ్, అంటే విత్డ్రా చేసుకుంటారు వీళ్ళు. ఆ విత్డ్రా చేసుకుంటే ఫ్రెష్గా ల్యాండ్ అక్విజిషన్కి వెళ్తారు. అది ప్రొసీజరల్ నామ్స్ ప్రకారం. మళ్ళీ వీళ్ళు ఎవరన్నా కేసులు వేసారనుకోండి, వీళ్ళు మెజారిటీ వాళ్ళు ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ కొంతమంది ఏంటంటే ఇంతకుముందే రేట్లు ఎక్కువ ఉన్నాయి మాకు, ఇప్పుడు వాళ్ళతో మాకు సమానంగా ఎలా ఇస్తారనే వాళ్ళు రకరకాల కారణాలతో వాళ్ళు. అంటే మీరు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇస్తే 300 మంది వచ్చేసి ఇచ్చేస్తారేమో స్వచ్ఛందంగానే. అంత పర్పసే అది, అంతేగా, అంతే, దాని ఇంటెన్షనే అది. సో ఇప్పుడు ఇంకోటి, నేను కూడా వాళ్ళని సపరేట్గా కూర్చోబెట్టి ఒకసారి అందరితోటి మాట్లాడతాను, ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతాను అన్నారు. సాధ్యమైనంత వరకు ఒక 2-3 నెలల్లో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎలా అనేది కంప్లీట్, అదొక మేజర్ ఇష్యూ మాకు. ఆ ల్యాండ్ వీళ్ళు ఏం చేశారంటే, ఆ ల్యాండ్ ఎట్లాగో గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి అని దాంట్లో ప్లాట్లు వేసి రైతులకు ఇచ్చేశారు. అంటే ఎలాగ ఇస్తారులే అన్నట్టు ఇచ్చేసారు. వాళ్ళేం ఇవ్వాల. ఇతను వెళ్ళి ఈ ప్లాట్ నాదంటే ఇది నా సైట్, నువ్వు ఎట్లా వస్తావు అనేది వీళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇది మంచి ప్లేస్. ఇప్పుడు వాళ్ళేం అడుగుతారు, ఇది ఎప్పుడు క్లియర్ చేస్తారంటారు, ఇదేమో కోర్టులో ఉంది. సో మేము అందుకే దీనికి నేను ఆప్షన్ ఏం పెట్టామంటే, ఓకే మీకు ఇక్కడ ఒక 3-4 నెలలు హోల్డ్ చేసుకోగలనంటే ఉండండి, లేదు నాకు అర్జెంటుగా కావాలంటే వేరే దగ్గర లాటరీ తీసి ఇస్తాం. కాకపోతే ఇందులో ఏంటంటే కొంతమంది ఎక్కువ ల్యాండ్ 10 ఎకరాలు 15 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చూసారా, పెద్ద వీళ్ళకి ఇచ్చారు. ఇక్కడ మనం అన్ని లాట్లు ఎక్కడిచ్చినా లాటరీ ప్రకారం తీస్తున్నాం. 15,000 గజాలు 20,000 గజాలు లాటరీ తీసి ఇవ్వటం అంటే ఒక ప్లేస్లో అయ్యే పని కాదు, ఎందుకంటే లాటరీ సిస్టంలో వర్కౌట్ అవ్వదు. సో మేమేమంటున్నాం అంటే, మీరు కొంచెం ఓపిక కావండి, మేము సాల్వ్ చేసి పెడతాం, లేదంటే చిన్న ముక్కలుగా లాటరీ వేసిస్తాం వేరే దగ్గర, మీకు అర్జెంటుగా కావాలంటే. అలా కొంతమందికి ఆప్షన్ ఇచ్చాం. ఇంతకుముందు ఏంటంటే దానికి క్లారిటీ లేదు. క్లారిటీ లేదు, మా సంగతి ఏంటంటే వాళ్ళకి నమ్మకం లేదు, ఇది అవుతుందా లేదా అనేది. దాంతో ఏంటంటే కొంతమంది ఎజిటేట్ అయిపోయారు, వెళ్ళిపోయి మీడియాకి ఎట్లా వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి కొద్దిగా నమ్మకం వచ్చింది, స్పీడ్గా వర్క్ చేస్తున్నాం, ఒక టైం బౌండ్లో ఏదో విధంగా చేస్తామని. అదొక ఇష్యూ. ఇప్పుడు మొత్తంగా మీరు పెగ్ మార్క్ చేసి ప్లాట్లు చూపిస్తాం అందరికి అని చెప్తున్నారు, దీనికి ఎంత టైం పడుతుందండి? డిసెంబర్ 15కి నిన్నే స్టోన్స్ అన్ని డిజైన్ అవన్నీ ఫైనలైజ్ చేసాం. డిసెంబర్ అది కాంక్రీట్ స్టోన్స్ తయారు చేస్తున్నారు ఇప్పుడు. 15 రోజుల్లో డిసెంబర్ 15కి కాంక్రీట్ స్టోన్స్ తయారవుతాయి. 15 నుంచి వర్క్ స్టార్ట్ చేసి 3 monthsలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. నేను కాంట్రాక్టర్స్తో మాట్లాడాం. అది కూడా ఎవ్రీ 2 weeks మేము పెట్టుకునే రివ్యూలో కాంట్రాక్టర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసాం. ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఇప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ చేసాం, రైతులు, కాంట్రాక్టర్లు, అధికారులు, గుంటూరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్లు అందరూ. ఇప్పుడు ఏమవుతుందంటే దీంతో అందరికీ సెన్సిటివిటీ ఆఫ్ ది ఇష్యూ తెలుస్తుంది. కాంట్రాక్టర్లకు కూడా రైతుల్లో ఉండేటువంటి ఆవేదన వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు చెప్పాను క్లియర్గా మేము నిన్న, మీరు అర్థం చేసుకోవాలి, 10 సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మీరు ఎక్కడో ఇవన్నీ వేరే ప్రాజెక్టులు చేసినట్టు సరదాగా అలా అనుకోవద్దు. దీన్ని ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకొని, సెన్సిటైజ్ చేసుకొని, వాళ్ళ యాంగ్జైటీని తగ్గించే విధంగా ప్రయారిటైజ్ చేసుకొని వర్కులు చెయ్యాలనేటప్పటికి వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది. వచ్చినప్పుడు డెఫినెట్గా అవుతాయి ఫాస్ట్గా. తర్వాత ఈ రోడ్ వర్క్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్, లేఅవుట్ డెవలప్మెంట్స్, వీటన్నిటికీ ఎంత టైం పట్టుతుంది? ఇందులో 2 sections చేశారు. మెయిన్ ట్రంక్ రోడ్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి కంప్లీట్ చేయాలని, చిన్నవన్నీ కూడా ఫాలోయింగ్ ఇయర్. అంటే ఇందులో ఇంకోటి కూడా ఆలోచించాను నేను యాక్చువల్గా. ఇమ్మీడియట్గా
వీళ్ళకి ఏంటంటే రైతులకి ఎవరన్నా పిల్లలకి పెళ్ళిళ్ళు ఉన్నా లేకపోతే ఎక్కడన్నా కాలేజ్ ఫీజులు ఏదైనా కట్టుకోవాలన్నా ఒక్కొక్కసారి వాళ్ళు అమ్ముకోవాలనుకుంటారు. వీళ్ళకి అమ్ముకోవాలన్నప్పుడు బయ్యర్ వచ్చి ప్లాట్ చూసుకోవాలి. చూసుకుంటే అదే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అమ్ముకోవాలన్నా ₹10 ఎక్కువ వస్తాయి. ఎవరైనా అదే కదా కోరుకునేది. దీని గురించి ఏదైనా ఒక లేయర్ ముందు బుషెస్ క్లియర్ చేసి ఒక లేయర్ గ్రావెల్ వేసేస్తే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుందా అని కాంట్రాక్టర్లు నారాయణ గారితో డిస్కస్ చేశాను నేను. అది చేస్తే ఆ యాంగ్జైటీ కూడా తగ్గిపోద్ది కదా, మనం కొంచెం లేటుగా 2 ఏళ్లలో అవి ఇచ్చిన వాళ్ళు చేసుకుంటారు. అయితే ఇందులో ప్రాబ్లం ఏమైందంటే ఇదంతా ఈ బ్లాక్ సాయిల్ అవటం వల్ల దీనికి కనీసం ఒక 1 మీటరు ఆ బ్లాక్ సాయిల్ని తీసేయాలని చెప్తున్నారు, మట్టి. అది తీస్తే కానీ గ్రావెల్ వేయలేం ఒకటి. రెండోది సెంటర్ ఆఫ్ ది రోడ్లో ఆ లైన్ సీవేజ్ లైన్ ఏదో పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ గ్రావెల్ వేసిన ఒకటి అది తీసి ఆ మట్టి పక్కన పోయాలి, మళ్ళీ గ్రావెల్ వేసినా మళ్ళీ దానికోసం మధ్యలో చేయాలి. తర్వాత రెండోది పక్క డ్రైన్స్ అవి కట్టేటప్పుడు ఆ స్లోప్లు అవన్నీ కరెక్ట్గా రావాలి. కాంట్రాక్టులు అంటే చేయాలంటే అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది సార్. దానికంటే దీన్నే ఎట్లా రైతులకి కమ్యూనికేట్ చేసి మెయిన్ బుషెస్ ఒకటి క్లియర్ చేసి ఈ రాళ్ళు ఏవైతే రాళ్ళు బాతున్నాము, సో దాంతో ఒక కొద్దిగా బెటర్ విజిబిలిటీ వస్తుంది. రెండోది మ్యాప్స్లో కూడా అన్ని చూసుకునే విధంగా డిజిటల్గా ఒకటి క్లియర్ చేశాం కాబట్టి సాధ్యమైనంత వరకు, అది కాక వర్క్స్ కూడా ఫాస్ట్గా చేస్తాం కాబట్టి మెజారిటీ ప్రజలు మేము కూడా కోరుకునేదంటే ఎక్కువ మందిని ఇప్పుడు హైదరాబాద్లో ఏ విధంగా అయితే పెరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, మీరు అమ్ముకోవద్దు వీటిని, కొద్దిగా హోల్డ్ చేసుకుంటే మీకే మంచి రేట్ వస్తుంది, మంచి క్యాపిటల్ వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మేనేజ్ చేసుకోమని చెప్తున్నాం. బట్ ఒకవేళ అమ్ముకోవాలనుకున్నా కూడా ఈ ప్రొసీజర్లు అన్నీ చేస్తాం కాబట్టి వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. హైదరాబాద్ అంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ రేట్లతో కంపేర్ చేసుకుంటున్నారు. అక్కడ అంత రేట్ ఉంది కదా, మాకు రేటు తగ్గుతుంది కదా, మాకు అంత రేట్ లేదు కదా అనేది కూడా రైతుల్లో కొంతమందిలో అది కూడా నడుస్తాం. అంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ పూలింగ్ దగ్గరకు వచ్చేసరికి మాకు రేట్లు తగ్గిపోతాయి కదా అంటున్నారు, అదొకటి. రెండోది ఏంటంటే సరే ఇప్పుడు మీరు చెప్పారు దానికి ఇక్కడ దీన్ని డెవలప్ చేయకుండా రోడ్స్ ప్లాటింగ్ లేకుండా సెకండ్ ఫేజ్కి ఎట్లా వెళ్తారనేది అదొక వాదన. రెండో వాదన ఏంటంటే మాకు రేట్లు తగ్గుతాయి కదా అనేది. ఇందులో రెండు ఉన్నాయండి. ఒకటి వాళ్ళ ఆ విధంగా ఆలోచించడంలో తప్పులేదు. ఇమీడియట్గా మీరు ఒక 6 నెలల్లో 1 ఇయర్లోనో అమ్ముకోవాలనుకుంటే కొద్దిగా తగ్గితే తగ్గొచ్చు సెకండ్ పూలింగ్ వల్ల. బట్ ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైనా మేము కానీ నారాయణ గారు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారి విజన్ ప్రకారం పనిచేయటమే మా బాధ్యత. అక్కడ మోదీ గారి విజన్, ఇక్కడ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటి? ఇప్పుడు మనం 33,000 ఎకరాలు 34,000 తీసుకున్నాం. సగం ఏమో రోడ్లకి డెవలప్మెంట్కి పోతాం, 30% ఎంతో గ్రీన్ కార్పెట్. ఇక మిగిలిన సగంలో రైతులకు సగం ఇస్తున్నాం, మనం సగం ఉంచుకుంటున్నాం. మనకు మిగిలేది 8,000 ఎకరాలు. 8,000 ఎకరాల్లో యూనివర్సిటీలకు ఇప్పుడు 200 ఎకరాలు ఇచ్చారు. రేపు బిట్స్ పిలాని అన్ని కొన్ని యూనివర్సిటీలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, సెక్రటేరియట్, క్వార్టర్స్, వీటికి చాలా వరకు పోతా ఉంది. ఇంక మిగిలేది ఎంతో ఒక 4,000 ఎకరాలు మిగులుతుంది. దీని మీద ఆ 15,000 కోట్ల గ్రాంట్ కాకుండా ఇంకో 35,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఈ రోజున గవర్నమెంట్ దగ్గర డబ్బులుండి ఈ వర్కులు చేయట్లా, అప్పు తీసుకొచ్చి చేస్తున్నాం. సస్టైనబుల్ సిటీ ఈ 3,000 ఎకరాలు కనీసం ఒక 20-30 కోట్ల రూపాయలు పెట్టి మనం అమ్మే విధంగా సంస్థలకు ఇచ్చే విధంగా చేయకపోతే ఈ అప్పు ఎవరు తీరుస్తారు? ఓకే, ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారుగా, దీని మీద వచ్చే ఆదాయంతోనే దీని అప్పు తీర్చాలి, దాని వడ్డీలు ఉంటాయి, ఇవన్నీ చేయాల్సిన పని ఉంటుంది. సో ఈ ల్యాండ్ ఎట్లా పడితే అట్లా కంపెనీలకు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకటి ఎక్స్పెన్సివ్ ల్యాండ్. ఓకే. సో కానీ చాలా మంది సంస్థలు క్యాపిటల్ దగ్గర అడుగుతున్నారు ల్యాండ్స్, చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మేము ఒక హట్కో కన్వెన్షన్ సెంటర్ కట్టాలని మన అర్బన్ డెవలప్మెంట్ ఇస్తానన్నారు. వాళ్ళు మనం 8 ఎకరాలు ఇచ్చాం, నాకు 10 ఎకరాలు ఇవ్వమంటున్నారు. అంటే ప్రతిదీ ఇప్పుడు దేవాలయం ఉంది, నిన్న ఓపెన్ చేశారు, 25 ఎకరాలు ఇచ్చారు బాబు గారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఇంకా బాగా డెవలప్ చేస్తాం, మాకు ల్యాండ్ ఇంకొంచెం ఇవ్వమని. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కువ ల్యాండ్ అడుగుతున్నారు, ఆ ల్యాండ్ ఇవ్వడానికి పరిస్థితి లేదు. ఒకటి. రెండోది రేపు ఔటర్ రింగ్ రోడ్డు. ఇప్పుడు మీరు బెంగళూరులో అద్భుతమైన ఎయిర్పోర్ట్ కట్టారు టాటా వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ల్యాండ్ ఇస్తే అమరావతిలో మేము ఇమీడియట్గా ల్యాండ్ మంచి ఎయిర్పోర్ట్ కడతాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. బాబు గారు ఏంటి, డబ్బు నాది కాదు, ల్యాండ్ ఇస్తే మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కదా అనే ఉద్దేశం ఆయనది. అట్లా ఆయనకి వచ్చే రిక్వెస్టులను బేస్ చేసుకుని, ఎందుకంటే వీళ్ళందరికీ కామన్గా రైతులకు వీళ్ళు ఎవరికి తెలియదు ఏమొస్తున్నాయి అనేది, ఆయనకి మాత్రమే తెలుస్తాయి ఎవరెవరు అడుగుతున్నారు, ఎంతెంత అడుగుతున్నారు అని. సో ఆ ఉద్దేశంతో
ఆయన ల్యాండ్ పూలింగ్కి వెళ్తే ఫాస్ట్గా అవుతుంది, లేదంటే మళ్ళీ చాలా టైం పడుతుంది అనేది. అవన్నీ వస్తే వీళ్ళకి కూడా ల్యాండ్ రేట్లు పెరుగుతాయి అనేది ఆయన ఉద్దేశం. బాగా పెరుగుతాయి. ఒకవేళ తాత్కాలికంగా 1 year కొంచెం తగ్గినా లాంగ్ టర్మ్లో బాగా పెరుగుతాయి, వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. వాళ్ళంత ముందు చూపుతూ చూడలేకపోతున్నారు, ఇది లేకపోవటం వల్ల వాళ్ళకి ఏ అయితే వస్తున్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల అనే ఉద్దేశంతో ఆయన అదేంటంటే ప్రాపర్గా మనం ఇంకోసారి కమ్యూనికేట్ చేయాలి, చెప్పాలిగా, అంటే చెప్పాలి. అదే చెప్తే అంత ప్రాబ్లం ఉండదు. అయితే హ్యావింగ్ సెడ్ దట్, నేను కూడా వాస్తవంగా బాబు గారికి 1-2-3 నెలలు టైం ఇవ్వండి సార్, ఈ ఇష్యూస్ అన్ని మేము క్లియర్ చేసి మీ విజన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తాం, చేసినప్పుడు ఈ అపోహలు అన్నీ తొలగిపోతాయి, వాళ్ళు కూడా చక్కగా ఇస్తారు, ఇవ్వటానికి ఏమి అందులో ఇబ్బంది లేదు, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద కొద్దిగా బాధపడుతున్నారు, అవి ఫిక్స్ చేద్దామని చెప్పాము. సరే, టైము మనకు లేట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో క్యాబినెట్లో కొంత ఏదో 15,000-16,000 ఎకరాల దాని గురించి డిస్కస్ చేశారు. బట్ బాబు గారికి ఐడియా ఉంది, రైతులతోటి వాళ్ళందరితోటి వాళ్ళకున్నటువంటి మిస్ఇన్ఫర్మేషన్ని కమ్యూనికేట్ చేసే బాధ్యత లోకల్ ఎమ్మెల్యే గారిది, నాది, నారాయణ గారిది. మేమందరం కమ్యూనికేట్ చేసి సాధ్యమైనంత వరకు ముఖ్యమంత్రి గారి విజన్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా వర్క్ చేస్తాం. ఇప్పుడు అదే 2వ విడత గ్రామాల్లో రైతులు అభిప్రాయం ఎట్లా ఉందండి? వాళ్ళు ఏమన్నా మీతో టచ్లోకి వచ్చారా? అంటే కొంతమంది ఇస్తా ఉన్నారు, అదేవిధంగా కొంతమంది వచ్చారు, సార్ మాకు నమ్మకం కలగట్లేదు ఇంకా మేము ఇవ్వమన్నారు కొంతమంది. 2 రకాల వాళ్ళు ఉన్నారు. అదే ఎందుకు లేదు అనేదానికి ఇదే ఉదాహరణ. ఏదైతే ఇప్పటివరకు జరిగిన ఎక్స్పీరియన్స్లు కానీ వాళ్ళతోటి కొంచెం ఇదిగా ఉంది. అమ్మ మీతో మేము మాట్లాడతాం, కమ్యూనికేట్ చేస్తాం, ఒక్కసారి మేము కూర్చొని మాట్లాడిన తర్వాత, అందుకే నేను అడిగేది ఈ 2-3 నెలల్లో మేము ఇవన్నీ కనుక క్లియర్ చేస్తే నమ్మకం ఏదంటే నమ్మకం లేకపోవడానికి ఏంటంటే గత 17 నెలలుగా జరిగిన వర్క్ పేస్ లేదు. కరెక్ట్ కాదు సురేష్ గారు. అది ఇప్పుడు వరల్డ్ బ్యాంకు పేస్ కావాలంటే డబ్బు కావాలి వర్క్ చేయాలంటే. ఇదేది 1000 కోట్లు 1500 కోట్ల రూపాయలతో చేసేది కాదు. 50,000 కోట్ల రూపాయలు వర్కులు ఇచ్చారు ఈ రోజున. 50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? వరల్డ్ బ్యాంకు లేకపోతే వేరే వాళ్ళు లోన్లు ఇవ్వాలి. లోన్లు ఇవ్వాలి అంటే వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. అసలు ఏం చేస్తున్నారు, డిపిఆర్లు, ప్రాజెక్ట్ రిపోర్ట్లు, ఎంత ఖర్చు అవుతుంది, వెరిఫికేషన్లు, ఇవన్నీ చేసి ఇచ్చింది ఇప్పుడు మన డిసెంబర్లో చేసి ఇచ్చారు వాళ్ళు. మనకి జనవరిలో క్లారిటీ వచ్చింది. తర్వాత టెండర్లు పిలవాలి కదా, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం టెండర్ కాల్ ఫర్ చేశాక 45 రోజుల నుంచి 60 రోజులు టైం ఇవ్వాలి కదా. టెండర్లు వచ్చిన తర్వాత టెక్నికల్ బిడ్ వాళ్ళు చేయగలరా లేదా, వాళ్ళ ఫైనాన్షియల్ కేపబిలిటీ, ఫైనాన్షియల్ బిడ్స్ ఓపెన్ చేయాలి. ఇదే ఈ ప్రాజెక్ట్ కాదు, మేము రైల్వే ప్రాజెక్టులు చేస్తాం, ఏదైనా అదంతా 5-6 నెలల ప్రాసెస్. యాక్చువల్గా జూన్ జూలైకి వర్కులు స్టార్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఇది. ఏమైంది? 4 నెలలు విపరీతమైన ఎప్పుడు చరిత్రలో లేనంత వర్షాలు పడ్డాయి. ఈసారి పడ్డాయా లేదా? 3-4 నెలలు. అది అసలు నల్లరేగడి నేల. అక్కడ వర్షాలు పడితే ఒక్కటి కూడా వెళ్ళే పరిస్థితి ఆరో. తర్వాత ఇక్కడ ఆంధ్రాలో లేబర్ షార్టేజెస్ చాలా ఉన్నాయి. వీళ్ళు కాంట్రాక్టర్లు అందరూ వేరే ప్రాంతాల నుంచి లేబర్ని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున మాస్గా. ఈ వర్షాలు పడి వాళ్ళు వర్క్ చేయలేక, లేబర్ ఉండలేక, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్. వీళ్ళందరినీ తెచ్చుకొని ఇప్పుడు చూడండి మీరు, గత 2-3 నెల నుంచి ఎంత ఫాస్ట్గా వర్కౌట్ అవుతుందో. నారాయణ గారు వీళ్ళంతా కూడా చూస్తే నిన్న పొద్దున్న 8ంటికి మీటింగ్ పెడదామంటే, ఎందుకు అంత పొద్దున్నే 8ంటికి వస్తారా మీరు అన్నా నేను. అంటే లేదు సార్, మేము 6 నుంచి నైట్ 11 వరకు వర్క్ చేస్తాం అన్నారు. ఆ విధంగా వర్క్ చేస్తున్నారు ఎక్కడికక్కడ. డెఫినెట్గా మీరు ఒక మంచి ప్రోగ్రెస్ ఫాస్ట్గా చూస్తారు ఇప్పటి నుంచి. ఓకే. తర్వాత ఈ రైతుల్లో 3-4 అసోసియేషన్లు ఉన్నాయి. తర్వాత కొంతమంది ఎమ్మెల్యేకి దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు మీ మీటింగులకు కూడా, రైతుల మీటింగులకు కూడా తనకు అనుకూలమైన వాళ్ళని పిలుస్తున్నారు, దాని మూలంగా ఏకాభిప్రాయం వచ్చింది అనుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతుందండి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా 2 వర్గాలు ఉంటాయి. ఒకటి తెలుగుదేశం, ఇంకోటి ఆపోజిట్. తెలుగుదేశం పార్టీలో కానీ అవతల పార్టీలో మళ్ళీ ఇంకో 2-3 వర్గాలు ఉంటాయి. వర్గాలు అనేవి సహజం. అయితే ఆ వర్గాలన్నింటినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధులపై ఉంటుంది. మేమేం చెప్పామంటే ఎమ్మెల్యే గారికి అన్ని గ్రామాల్లో ఉన్న వర్గాలు నాకు తెలియదు, మా టీము ఎమ్మెల్యే గారితో మీరు అందరినీ కలుపుకొని అందరినీ తీసుకురండి అని చెప్తాం. ఒక్కొక్కసారి ఆయనకుండే ఇబ్బంది ఏంటంటే, గ్రామాల్లో మెజారిటీ వర్గం, మైనారిటీ వర్గం అని ఉంటుంది. 70% ఒకవైపు ఉంటారు, 20-30% ఒకవైపు ఉంటారు. ఈ 70% వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళని ఎందుకు పిలుస్తారు, వర్క్ అంతా చేసేది మేం కదా మీకు, వాళ్ళని మమ్మల్ని మీరు సమానంగా చూస్తే ఇంక మేమెందుకు చేయాలని వాళ్ళు ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి తెస్తారు. ఇది ప్రాక్టికల్గా గ్రౌండ్లో జరిగేటువంటి పరిస్థితి.
వాళ్ళు ఏమనుకుంటారు, ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలవట్లేదా లేకపోతే ఎంపీ గారు మమ్మల్ని పిలవట్లేదు అనుకుంటారు. ఇవన్నీ ఏంటంటే కాంప్లికేటెడ్ ఇష్యూ. నేను కూడా ఒకసారి అందరితోటి అయితే ఎమ్మెల్యే గారికి కానీ మాది కానీ బాధ్యత, ఇది గ్రామ సమస్య కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత మాది. ప్రతి వర్గం నుంచి ఒకళ్ళు ఇద్దరిని తీసుకొని వచ్చే విధంగా అది నేను కూడా కోఆర్డినేట్ చేయాలి. ఇప్పుడు నాకు 2 వారాల నుంచి నేను ఇన్వాల్వ్ అయ్యాను. నాకు 2 మినిస్ట్రీస్, గుంటూరు పార్లమెంటు చాలా ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు దాదాపు 15 గంటలు నేను కూర్చున్నా ఏదైతే కానీ రైతులతోటి. అన్నీ కూడా 100% టక్కన అయిపోవు. 1-2 వీక్స్లో దానికి కూడా సిస్టమేటిక్ చేసి ఎవరిని పిలవాలి ఏంటనేది ప్రతి సమావేశానికి దానికి కూడా ఆర్గనైజ్ చేస్తాం. తర్వాత ఈ అమరావతి ఇష్యూకి వచ్చేసరికండి, కంపెనీలు అంటే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు, యూనివర్సిటీలు వస్తున్నాయి. సేమ్ టైం ఏంటంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రైవేట్ సంస్థలు అమరావతికి ఇంతవరకు ఏం రాలేదు. ఐటీ కంపెనీలన్నీ వైజాగ్ అటు పెడుతున్నారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అంతా కూడా తిరుపతి, రాయలసీమ ఏరియాల్లో పెడుతున్నారు. సో ఇక్కడ ఉపాధినిచ్చే అవకాశాలు లేకుండా దీన్ని ఒక మహానగరంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా డెవలప్ చేస్తారు అనేది ఒక ప్రశ్న అండి. ఇప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బాబు గారి పరిస్థితి ఏంటంటే అన్నీ ఇక్కడ పెడితేనేమో రాయలసీమ అటు సైడ్ వాళ్ళు అంతా అమరావతిలో పెడుతున్నారు, మాకేం పెట్టట్లేదు అంటారు. అక్కడ కొన్ని పెడితేనేమో అక్కడ తీసుకెళ్తున్నారు, మాకు ఓన్లీ క్యాపిటల్ ఇస్తే ఎట్లా అని ఇక్కడ అంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక సంవత్సరంలో మొత్తం ఇక్కడ అక్కడ డెవలప్ అవ్వాలనేటువంటి కాన్సెప్ట్. అది కాదు ఇక్కడ విషయం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని వస్తున్నాయి, యూనివర్సిటీలు వస్తున్నాయి, 4-5 యూనివర్సిటీలు. ఒక్కొక్క యూనివర్సిటీలో 10 నుంచి 15 వేల మంది పిల్లలు ఉంటున్నారు. ఇండైరెక్ట్ జాబ్స్, ఫ్యాకల్టీ జాబ్స్ బోల్డ్ అంతా. అక్కడ ప్రాపర్గా మాల్స్ అన్నీ మనం కడితే వాళ్ళకి కావాల్సినవి అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ వస్తుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది దాదాపు 16 సంస్థలు బ్యాంకులు తీసుకొచ్చారు. ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుందండి ప్రతి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్కి? యాక్చువల్లీ అవి కొత్తవి కాదు కదండి. ఇప్పుడు ఆల్రెడీ విజయవాడలోనే ఎక్కడో అద్దె భవనాల్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఉంటారంటే వాళ్ళకి కావాలి కదా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకటి ఇవన్నీ కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి కూడా ల్యాండ్ పెట్టారు. అందులో ఎలక్ట్రానిక్స్ సిటీ అని ఒకటి ఉంది, మీరు చూడండి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అనేది ఉంది కదా. క్వాంటమ్ వ్యాలీకి చుట్టూ వచ్చేటువంటి సపోర్టివ్ ఐటీకి సంబంధించినవి కదా, అవేం వేరే కాదు కదా. ఇవన్నీ కాకుండా డెఫినెట్గా అదే మీకు చెప్పేది, బాబు గారికి తెలిపి నేను ఆస్ట్రోఫిజిక్స్ ఒకటి ప్లానెటేరియం తీసుకొచ్చారు ఇక్కడ. అలాంటివి సైన్స్, ఇట్లాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ చాలా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు వస్తాయి. ఇంకా అప్పటికి కూడా సాటిస్ఫై లేకపోతే ల్యాండ్ ఉంది, కొంత పార్ట్ ఆఫ్ ఐటీని ఈ విధంగా ఇక్కడికి ఏమైనా తీసుకొచ్చే విధంగా మాస్టర్ ప్లాన్లో చూసి ఒకసారి బాబు గారితో మేము కూడా డిస్కస్ చేస్తాం అలాంటి మిస్కాన్సెప్షన్స్ ఉంటే. కమింగ్ 6 monthsలో మీ అంటే టార్గెట్స్ ఏమైనా పెట్టుకున్నారో, అమరావతి ప్రోగ్రెస్ ఎంతవరకు, ఏ పనుల వరకు కంప్లీట్ చేస్తారు మీరు అనేది? ఇప్పుడు అంటే నేను అన్నిట్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. మే జూన్ వరకు మంచిగా పనులు జరగడానికి అవకాశం ఉన్న కాలం. జూన్ తర్వాత మళ్ళీ వర్షాలు వస్తాయి కాబట్టి ఈ లోపు ఏమేం చేయొచ్చు? ఇందాక చెప్పారు కదా మీరు, ప్లాట్స్ అన్ని కూడా రాళ్ళు వేయించేసి పొజిషన్స్ చూపిస్తాం అందరికని. ఇప్పుడు నేను ఇప్పటివరకు ఇన్వాల్వ్ అయింది సమస్యలు ఎక్కడ ఉన్నాయో వాటి మీద ఇన్వాల్వ్ అయ్యి, కంప్లీట్ టైమ్ లైన్స్ అవన్నీ నేను ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు. ఇట్స్ ఎ లార్జ్ ప్రాజెక్ట్, నారాయణ గారు చూస్తున్నారు. మేము నెక్స్ట్ 6 monthsలో 25 గ్రామాల్లో 29 ఉన్నాయి. మొత్తం 29 గ్రామాలకి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటరు, న్యూ పైప్ లైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, శానిటేషన్, రోడ్స్, ఎలక్ట్రిక్ లైట్స్ ఒక 5-6 తీసుకొని అవన్నీ డిపిఆర్స్ చేపిస్తున్నాం. ఆ డిపిఆర్ ఈ మంత్ ఎండింగ్కి వస్తుంది. అయిపోయిన వెంటనే January 1st దానికి ఫ్రెష్ కాంట్రాక్టర్స్ అక్కడ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్ January 1st నుంచి 6 monthsలో వాళ్ళు కంప్లీట్ చేస్తారు. విలేజెస్కి కావాల్సినటువంటి కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఒకటి నేను చేసిన. ఇప్పుడు ఆ రాళ్ళు బాతటం అది ఇవ్వటం అనేది లేఅవుట్లో అది కూడా నెక్స్ట్ 3 monthsలో చేస్తాం. ఇవి కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బరియల్ గ్రౌండ్స్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఉండి కొత్తగా వాళ్ళకి అప్గ్రేడ్ అవ్వాల్సిన వాళ్ళు ఇంతకుముందు లేనివి, సో అలాంటివి కమ్యూనిటీ హాల్స్ కొన్ని ఉన్నాయి. అది నెక్స్ట్ టాపిక్ తీసుకుంటున్నాం నెక్స్ట్ రివ్యూలో. ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక 6 నెలల నుంచి చేయాలనేది ఆ గ్రామాల వరకు. సిఆర్డిఏకి సంబంధించినవన్నీ కూడా నా దగ్గర ఇప్పుడు టైం లైన్ లేదు, అది మీకు కావాలంటే నేను తర్వాత ఒకసారి అది అందులో నేను ఇన్వాల్వ్ అయితే అప్పుడు అప్డేట్ చేస్తాను. ఇంకా అంటే 3rd phase కూడా ఉంటుంది ఈ ల్యాండ్ పూలింగ్ అని మొన్న 2-3 రోజులుగా చెప్తున్నారు. చంద్రబాబు గారు 2nd phase ఉంది అని చెప్పిన తర్వాత
దీంతో ఆగరు, ఆయన థర్డ్ ఫేజ్కి కూడా వెళ్తారు, మూడో విడత పూలింగ్ కూడా ఉంటుందని చెప్పి అంటున్నారు. ఒకటి థర్డ్ ఫేజా ఫోర్త్ ఫేజా అమౌంట్ అనేది ఇప్పుడు జనరల్గా ఏంటంటే మన స్టేట్లో ఉన్నంత మొమెంటం వేరే స్టేట్స్లో ఎక్కడా లేదు. ఇప్పుడు మోదీ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా సరే ఎక్కడ యాక్షన్ క్రియేట్స్ మొమెంటం క్రియేట్స్ సక్సెస్. అది ఈ రోజున యాక్షన్ ఇక్కడ ఉంది, యాక్షన్తో పాటు మొమెంటం వస్తుంది. స్ట్రైట్గా చూసుకుంటే వస్తుంది. వచ్చినప్పుడు ఎంతమంది ఈ ప్రాంతానికి వచ్చి ఏం అడుగుతారనేది అది వారికి, లోకేష్ గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. నాకు కూడా కొన్ని నా దగ్గరికి వచ్చి 4-5 నేను పంపిస్తాను తప్పించి ఐఎమ్ నాట్ తెలియదు, మొత్తం నాకు తెలియదు, వాళ్ళకే తెలుస్తుంది. అయితే మీరు అన్నట్టు అవి ఏం వస్తున్నాయి అనేది ప్రాపర్గా వీళ్ళందరికీ కమ్యూనికేట్ చేయాల్సిన బాధ్యత ఉంది మా అందరి మీద. అది మేము కూడా అది ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని అక్కడ మిస్ అవుతున్నాం, అది ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటే ఏం డెవలప్మెంట్ అయితే ఎవరైనా కూడా అందరూ హ్యాపీయే కదా. అది ప్రాపర్ కమ్యూనికేషన్, టైం లైన్స్ పెట్టి ఏదైతే చెప్పామో అది మనం గనక గ్రౌండ్ మీద కనుక చూపిస్తే ఎవరైనా డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకే పెరుగుతాయి కదా. ఇప్పుడు ఈరోజు 10 లక్షలు ఉండే ల్యాండ్ 5-6 కోట్లు అయిపోయింది కదా. ఎక్కడ వస్తుంది? అది చాలా అదృష్టం ఒక ప్రాంతానికి క్యాపిటల్ రావటం. ఈ విధంగా అదేదో చరిత్రలో ఎన్నో పుణ్యాలు చేసుకుంటే తప్పించి ఆ రేటు 10-20 లక్షలు ఉండేది 5 కోట్లు అవ్వదు. ఏదో ఒక సంవత్సరం లేట్ అయితే అవ్వచ్చు, ఏ బిజినెస్ అంత రాదు. లక్షాధికారులుగా ఉండేటువంటి రైతులంతా కూడా ఈ రోజున కోటీశ్వరులు అయ్యారు. ప్రపంచంలో అతి తక్కువ, దట్ ఈజ్ వాట్ సంపద సృష్టి అంటే. కాబట్టి ఆ కమ్యూనికేషన్ గ్యాప్స్ లేకుండా ప్రాపర్గా చేస్తే 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, అది వేరే విషయం. అది ఓకే. అయితే మీరు ఇంకా కమింగ్ డేస్లో ఎవ్రీ వీక్ 2 వీక్స్కి ఒకసారి రైతులతో మీటింగ్స్ అవి పెట్టుకుంటారా అట్లా? అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 20 సమస్యలు ఉన్నాయండి. ఈసారి 20 సమస్యలు కంప్లీట్ అయ్యే వరకు ఎవ్రీ 1 to 2 వీక్స్కి పెట్టుకుంటాను. అవసరమైతే ఢిల్లీ నుంచి నాకు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి నెక్స్ట్ 3 వీక్స్. ఓన్లీ సాటర్డే సండేనే రాగలను కుదిరితే, అది కూడా. సో కొంచెం స్లోగా ఉంటుంది, కాకపోతే అంతా ఎక్కడికక్కడ వర్క్ డెలిగేట్ చేశాం కాబట్టి అంత వర్క్ చేయాలి. వాళ్ళు వర్క్ చేసి డేటా ఇస్తేనే నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. ఈ సమస్యలు అయిపోయే వరకు డెఫినెట్గా 1 to 2 వీక్స్ కూర్చొని 3 monthsలో ఇవన్నీ చేసేస్తాం. అందులో డౌటే లేదు, మీకు 3 to 4 monthsలో అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే జస్ట్ అమరావతి డెవలప్మెంట్ ఎగ్జిక్యూషన్. దానికి ప్రస్తుతానికి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. అది ఒకసారి బాబు గారు ఫార్మర్స్ ఇష్యూస్, వాటి పరిష్కారం, ప్రాబ్లం సాల్వ్ చేసి, ఒకవేళ నారాయణ గారికి అవసరం హెల్ప్ కావాలన్నా అయితే బాబు గారు చెప్పినా వెళ్తాను తప్పించి అన్నిట్లో నాకు టైం కూడా సరిపోదు. ఓకే, ఇప్పుడే నాకు నిద్రపోవడానికి తప్పించి టైం లేదు. ఎక్కువ కూడా అన్నిట్లో కూడా నేను కూడా చేయలేను. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.